ఫ్లైట్ కంటే కూడా పెద్దది రైలు. ఒక్క ట్రాక్ సింగిల్ ట్రాక్గా ఉంటే దాని మీద మన కాలు పట్టదు, సైకిల్ టైర్ పట్టదు. దానికి ఇంకొక ట్రాక్ జోడి అయిందంటే అంతలా రైలుని 100 బోగీలు ఉన్నా సరే లాక్కొని పోవటానికి అది సపోర్ట్ చేసింది. అవునా? సింగిల్ ట్రాక్ మీద నీ పాదమే పట్టదు, అదే డబల్ ట్రాక్ ఉంటే రైలు మొత్తం పట్టింది. దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? దైవశక్తి మాత్రమే మనలో పనిచేసి మానవ శక్తి, మనలో దేవుడిచ్చినటువంటి శక్తి దైవశక్తికి సపోర్ట్ చేయకపోతే కొంత పనే జరిగిద్దిమా. మన ద్వారా పని జరిగిద్ది, మనలో జరగదు. మనలో కూడా పని జరిగి నిజంగా మనం రెండో ట్రాక్ లాగా దేవునికి సపోర్ట్గా కరెక్ట్గా నిలబడగలిగితే ఆ ఫోర్స్ అనేది అది సమాజాలను ఉజ్జీవింపజేసేది. అది గ్రామాలని, పట్టణాలని, ప్రాంతాలని ప్రభావితం చేసే ఉజ్జీవాన్ని చూడగలిగేది. చాలామంది అభిషిక్తులు మిస్ అయిన పాయింట్ ఇది. అభిషిక్తులు అంటే దేవుని శక్తితో నింపబడ్డారు. వాళ్ళ మీద పనిచేస్తుంది కేవలం దేవుని శక్తి. అంటే యెహోవా ఖడ్గమే పనిచేస్తుంది, కానీ గిద్యోను ఖడ్గం అనేది తుప్పు పట్టిపోయింది. అంటే అర్థమైందా మీకు? ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నారు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలోంది పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరున్నది, మృతుడవే నీవు మృతుడవే. మనకు ముందు తరాల్లో భక్తులు అంత అద్భుతమైన కార్యాలు ఎలా చేశారు, వాళ్ళ ప్రాణ, ఆత్మ, దేహము 3 అంత శక్తివంతం ఎలా అయ్యాయి, వాళ్ళు తాకినప్పుడు స్వస్థత కార్యాలు ఎలా జరిగాయి, వాళ్ళ వస్త్రం తీసుకెళ్ళి రోగి మీద వేస్తే కార్యం ఎలా జరిగింది, వాళ్ళ నీడబడితే రోగం ఎలా వదిలింది, వాళ్ళు కేకేస్తే సచ్చిన వాళ్ళు ఎలా లేచారు, వాళ్ళు ఏయ్ అని